ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎందుకురా ఈ అమ్మ గుండె కోత నీకు కనబడదు? ఎందుకురా ఈ అమ్మ ఆవేదన నీకు అర్థం కాదు? అందరూ నిన్ను దుర్మార్గుడు, దుష్టుడు, చేతగానివాడు అంటుంటే ఆ మాటలు విన్న ప్రతిసారి నా మనసు చచ్చిపోతోందిరా. వీణకు అన్యాయం చేశావు, బుద్ధి మారుతుందిలే అని పెళ్లి చేస్తే వీణని నరకయాతన పెడుతున్నావు. కార్తీక్తో అక్రమ సంబంధం ఉందనేలా మాట్లాడి అందరూ నిన్ను అసహించుకునేలా చేస్తున్నావు. ఏం సాధించాలని ఇదంతా చేస్తున్నావు? ఏ బిడ్డైనా తల్లి చేత చల్లని దీవెనలు అందుకోవాలి గాని శాపనార్థాలు కాదురా. నేను మీకు దూరంగా ఉంటున్నానని ఎంతో ఆశపడి మదర్స్ డే జరుపుకోవాలని వస్తే వాళ్ళ సంతోషాన్ని కూడా సర్వనాశనం చేశావు. అందరి మనసుల్లో బాధని మిగిల్చి కన్నీళ్ళొచ్చేలా చేశావు. నిన్నేం చేయలేక నిన్ను కొట్టే ప్రతి దెబ్బ నా కడుపు మీద కొట్టుకున్నట్టు అనిపిస్తోందిరా. ఎందుకంటే ఆ కడుపే కదా నీలాంటి మూర్ఖుణ్ణి 9 నెలలు మోసి ఈ భూమి మీదకి తీసుకొచ్చింది. ఎప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు? ఎప్పుడు ఈ తల్లి ఆశలు తీరుస్తావు? రే రిషి, నువ్వు మారరా, మారి మంచోడి అనిపించుకోవాలి. అమ్మ కార్తీక్ గురించి ఆలోచిస్తూ వీణని వాణ్ణి సపోర్ట్ చేస్తుంది తప్ప నేను చెప్పే మాటల్లో వాస్తవం ఏంటని ఒక్క క్షణం కూడా థింక్ చేయట్లేదు డాడ్. పేరుకి నువ్వు కొడుకు గాని మీ అమ్మ మనసంతా ఆ కార్తీక్ వీణల మీదే అల్లుడు. నువ్వు తనకి పుట్టినట్టే లెక్క అన్నట్టుగా ఉంది తన దృష్టిలో. అమ్మ నా మీద కోపంతో వీణకి చెక్ పవర్ కూడా రాసిచ్చింది. ఇప్పటి నుంచి ఆ వీణ వేసే ముష్టి తీసుకొని నేను సర్వైవ్ అవ్వాలా? భార్య ముందు ఇంత హీనంగా ఇన్సల్ట్ చేస్తే నా పరువేం కావాలి డాడ్? ఇంకెక్కడ పరువు అల్లుడు? ఆ వేణుని ఇంటికి తీసుకొచ్చి దగ్గరుండి పెళ్లి చేసినప్పుడే పోయింది ఈ ఇంటి పరువు. అదే నా కూతుర్ని చేసుకుని ఉండుంటే ఇంతదాకా వచ్చేదా? భాగ్యం, ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? నేను ఈ అవమానం భరించలేను డాడ్. ఆ వీణ ముందు తలెత్తుకొని ఎలా తిరగాలి? ఆ కార్తీక్ ఆఫీస్కి వచ్చి నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటే నన్ను ఎలా సైలెంట్గా ఉండమంటారు డాడ్? ఉండద్దల్లుడు. ఏ నువ్వు ఉప్పు కారం తినట్లేదా? నువ్వేం చెయ్యాలనుకున్నావో అది చెయ్యాలుడు. తర్వాత మా అన్నయ్య చూసుకుంటాడు. ఏంటన్నయ్యా, ఏం మాట్లాడవేంటి? వీటన్నిటికీ మూల కారణం సరస్వతి పేరు మీదున్న 60% ప్రాపర్టీ. అది వెనక్కి తెచ్చుకునే వరకు
సరస్వతి మనల్ని ఇలాగే ఆడిస్తూ ఉంటుంది, ఇలాగే ఇన్సల్ట్ చేస్తూనే ఉంటుంది. ఆ సరస్వతి అంత ఈజీగా ఆస్తి ఎందుకు ఇస్తుంది? దానికోసం పెద్ద యుద్ధమే జరగాలి కదరా అన్నయ్య. తప్పదు భాగ్యం, యుద్ధం జరగాల్సిందే. ఇప్పుడు చెక్ పవర్ రాసిచ్చింది. రేపు తన ఆస్తి మొత్తం రాసివ్వకముందే నీ యుద్ధం మొదలుపెట్టు. నీ అస్త్రాలు సిద్ధం చేసుకో. ఎస్ డాడ్, ఇంట్లో వీణని కంట్రోల్ చేయాలన్నా, ఆఫీస్ మన కంట్రోల్లో ఉండాలన్నా ఏదో ఒకటి చేయాల్సిందే డాడ్. చెయ్యకపోతే ఆ కార్తీక్ చేతికి పగ్గాలు అప్పచెప్పినా ఆశ్చర్యపోక్కర్లేదు. అప్పుడు వీణ కార్తీక్లు నీ కళ్ళ ముందే బాతాకానీలు పెడతారు. నువ్వు చూస్తూ ఉంటావు. అత్తయ్యా, ఇంకోసారి వాడి పేరెత్తావంటే మాత్రం బాగో చెప్తున్నాను. జరగొచ్చేమో, జాగ్రత్త చెప్తున్నాలుడు. నా మీద సీరియస్ అయితే ఏమొస్తుంది నా మొహం మండ. అత్తయ్య, నువ్వన్నది కార్తీక్ విషయంలో నిజంగా జరిగితే వాడిని మర్డర్ చేయడానికి కూడా వెనకాల. రిషి, ఏంట్రా మాటలో? కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆవేశంలో జీవితాన్ని నాశనం చేసుకోవాలని చూడకు. ప్రాబ్లంని ఎలా స్మూత్గా డీల్ చేయాలో అని ఆలోచించాలి, కానీ మనమే రిస్క్లో పడేలా చేసుకోకూడదు. ఏం చేయాలో ఎలా చేయాలో ఆలోచించే కెపాసిటీ నాకు లేదు డాడ్. మీరే ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. డోంట్ వరీ, నేనున్నాను. ఈరోజు ఒక పండగలా జరగాలి. నాకెందుకక్క? నన్ను నన్నులా ఉండనివ్వు పార్వతి. వావి వరుసలు మర్చిపోయి అమ్మ వీళ్ళిద్దరిని దీవించిందంటే ఏంటి అర్థం? అందరూ కలిసి తల్లి కొడుకుల ప్రేమని పంచుకుంటుంటే రిషి వచ్చి అర్థం పర్థం లేని మాటలతో అందరి ఆనందాల్ని ఆవిరి చేశాడు. నేను వద్దన్నా కూడా నువ్వు వెళ్ళేవంటే నువ్వు సరస్వతికి ఎంత గౌరవం ఇస్తున్నావో నాకు అర్థమవుతుంది పార్వతి. అంటే పిల్లలు వెళ్దామని పట్టు పట్టేసరికి కాదని లేకపోయానండి. ఆ, నేను వెళ్ళొద్దని చెప్పట్లేదు, నువ్వే కరెక్ట్ అని చెప్తున్నాను పార్వతి. ఇది మన ఇల్లు, మనమంతా ఒక కుటుంబం. కానీ సరస్వతి పంతానికి పోయి దూరంగా ఉండి అది నా ఇల్లు, నేను వేరు అన్నట్లుగా ప్రవర్తిస్తుంది. ఈ తేడాని నేను భరించలేకపోతున్నాను పార్వతి. మన ఇల్లు సరస్వతి కారణంగా రెండుగా చీలిపోతుంది, మన భయం వేస్తుంది. మీరు తప్పుగా అనుకుంటున్నారండి. సరస్వతి అక్క ఎప్పుడూ అందరం బాగుండాలనే కోరుకుంటుంది. తను కోరుకుంటే సరిపోతుందా? తను పంతం పట్టి దూరంగా ఉండడం వల్లే కదా రిషి అడ్జస్ట్ కాలేకపోతున్నాడు. శ్రీ వేదలు కూడా ఇదే విషయం గురించి ఫీల్ అవుతున్నారు. నాకైతే మనసులో చెప్పుకోలేనంత ఆవేదనగా ఉంది. ఇవే ఆలోచనలతో నా గుండె బద్దలైపోతుందేమనిపిస్తుంది పార్వతి. సరస్వతి ఇంట్లో ఉండుంటే అసలు ఇప్పుడు ఈ గొడవలు మనస్పర్ధలు వచ్చుండేవే కావు. రిషి అలా మొండిగా ప్రవర్తించేవాడు కూడా కాదు. వీణ ఇంతగా బాధపడాల్సిన అవసరమే ఉండేది కాదు. సరస్వతి ఇంట్లో ఉంటే ఈ ఇల్లు ఒక దేవాలయంలా ఉంటుంది. అంటే నువ్వున్నా కూడా అలాగే ఉంటుందనుకో. కానీ ఈ రిషిగాడు సరస్వతి ఉంటేనే కంట్రోల్లో ఉంటాడని చెప్తున్నాను. ఇప్పుడు సరస్వతి నిత్యం కోపాలు ద్వేషాలతో రగిలిపోతుంది.
పెద్దవాళ్ళు పంతాలు పట్టింపులు వదులుకుంటే పిల్లలు కూడా సక్రమంగా ఉంటారండి. మీరు కూడా పంతాలకి పోవడం వల్లే ఇప్పుడు ఇలా బాధపడాల్సి వస్తోంది. జరిగిందేదో జరిగిపోయింది పార్వతి. ఇప్పుడు అవన్నీ కాదు. సరస్వతి అక్కడ, నువ్విక్కడ, పిల్లలందరూ అలా. ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు. మనందరం మన ఇంట్లోనే ఎందుకు కలిసి ఉండకూడదు? నువ్వంటే సరస్వతికి ఎంతో అభిమానం కదా. నువ్వే మీ అక్కను ఒప్పించి ఇంటికి తీసుకురావాలి. అప్పుడు అందరూ ఒకే కుటుంబంలా కలిసి సంతోషంగా ఉండొచ్చు కదా. ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. ఒక్కసారి ఆలోచించు పార్వతి. చూసేవాళ్ళు కూడా లోక్నాథ్ కుటుంబంలో గతంలో ఏం జరిగినా సరే ఇప్పుడు కలిసే ఉన్నారనుకుంటారు కదా. అది మనకి గౌరవమే కదా. ఒకవేళ నా పెద్దరికమే మీకు అడ్డు అనుకుంటే దాన్ని నేను పట్టించుకోను. అందరితో కలిసిపోతాను. వెళ్ళి సరస్వతిని ఒప్పించి తీసుకురా పార్వతి. ప్లీజ్ వెళ్ళి తీసుకురా పార్వతి. తీసుకురా పార్వతి. అది కాదండి. నువ్వింకేం మాట్లాడుకో, వెళ్ళు. నేను అక్క భార్యల స్థానం నుంచి బాధ్యతలు నిర్వర్తించి అమ్మల స్థానంలోకి మారి చాలా కాలమైందండి. ఈ కుటుంబం బాగుండాలంటే ఇప్పుడు మా చేతుల్లో కాదు, మీ తండ్రి కొడుకుల చేతుల్లో ఉంది. అక్కడ వీణ కార్తిక్ల గురించి లేనిపోని వరుసలు కలుపుతూ గొడవ చేశాడు. ఇప్పుడు మారాల్సింది రిషి, మార్చాల్సింది కూడా మీరేనండి. అలాగే పార్వతి. ఇప్పుడు ఈ రిషిని ఎలా కంట్రోల్ చేయాలో, ఎప్పుడు ఈ సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుందో అర్థం కావట్లేదు. కాఫీ. మావయ్య, థ్యాంక్ యూ. శ్రీ, కాఫీ. మావయ్య, ఇందాక కాశీ నుంచి బామ్మగారు కాల్ చేశారు. దర్శనాలు బాగా జరుగుతున్నాయని చెప్పిందా? ఇక్కడ ఘోరాలు చూసేదానికన్నా అమ్మతో పాటు నేను కూడా తీర్థయాత్రలకు పోయి ఉంటే బాగుండేది. నా మొహం మండా. అత్తయ్య, సుప్రభాతం స్టార్ట్ చేసావా? దేవుళ్ళని మేల్కొల్పడానికి సుప్రభాతం పెడతారని తెలుసా నీకు? ఈ ఇంట్లో జరిగే వాటిని చూసి నా ఏడుపు కూడా ఒక సుప్రభాతం కావాలి. ఆ దేవుడు మేల్కొని ఈ ఇంటిని ఒక దారిలో పెట్టాలని కోరుకుంటున్నాను అల్లుడు. రిషి, రిషి, ఎవరు మీరు? ముందు రిషిని పిలవండి, తర్వాత నేనెవరినో మీకే తెలుస్తుంది. రిషి, రే రిషి. హలో ప్రతాప్ గారు, ఏంటి కాల్ కూడా చేయకుండా ఎలా వచ్చేశారు? సంతోషించు. నువ్వు చేసిన పనికి పోలీసులతో కలిసి రావాలి, కానీ నేనొక్కడే వచ్చాను. పోలీసులు అంటారేంటి? ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా అసలు? డాడ్, మీరు ఆగండి, నేను మాట్లాడతాను. ప్రతాప్ గారు, మీకు ఇవ్వాల్సిన డబ్బుని చెక్ ఇచ్చాను కదా, మళ్ళీ ఇంటికొచ్చి హెరాస్ చేస్తారేంటి? ఇది నీ దగ్గరే పెట్టుకుని ఫ్రేమ్ కట్టించుకో, లేదంటే డస్ట్బిన్లో పడై. అర్జెన్సీ ఉందని నా దగ్గర 10 లక్షలు తీసుకుని చల్లని చెక్కిస్తే నాకెంత మండాలి? ఏమయ్యా, ముష్టి 10 లక్షల కోసం చలని చెక్కులు ఇవ్వాల్సిన కర్మ నాలుడికేంటి? బ్యాంకులో విత్డ్రా చేద్దామని వెళ్తే అకౌంట్లో డబ్బులు లేవన్నారు. చెక్కు బౌన్స్ అయితే మీ పరువు పోతుందని ఇంటికే వచ్చాను.
అకౌంట్లో అమౌంట్ ఉంది, బౌన్స్ అవ్వడం ఏంటి? నువ్వు ఎంక్వైరీ చేయాల్సింది నన్ను కాదు, బ్యాంకు వాళ్ళని. 1 మినిట్ ప్రతాప్ గారు. వీణా, వీణా, ఏంటి రిషి పిలిచావు? పిలవలేదు, అరిచాను. చెక్ పవర్ నీకే ఉందిగా, అర్జెంటుగా నాకు 10 లక్షలు కావాలి. చెక్ రాసివ్వు. అప్పుడే చెక్ పవర్ వచ్చేసరికి కొమ్ములు వచ్చాయన్నట్టు బిల్డప్ కొడుతుంది. ఇదిగో వీణా, భర్త అడుగుతుంటే అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావేంటి? ఆ చెక్ ఏదో రాసివ్వు. ఫాస్ట్గా చెక్ బుక్ తెచ్చి సైన్ చేసి ఇవ్వు వీణా, టైం లేదు. ఎందుకు ఇవ్వాలి? అవసరమే అడిగితే దేనికంటా విడివినా? రిషి పర్సనల్ అవసరాల కోసం అయితే కంపెనీ డబ్బు రాసివ్వడం కుదరదు మావయ్య. ఇంతకు ముందే రిషికి విషయం చెప్పాను. నిన్న జరిగింది మనసులో పెట్టుకొని బయట మనిషి ముందు నా పరువు తీయాలని చూడకు వీణా. ముందు చెక్ రాసివ్వు. కుదరదని చెప్పాను కదా. ఓకే, కంపెనీ డబ్బు కాకపోతే కంపెనీకి ఈసారి వచ్చిన ప్రాఫిట్స్ నుంచి నాకు 10 లక్షలు ఇవ్వు. ఈ రూట్లో వచ్చావా? అమౌంట్ ఇమ్మంటే నీ ఇంటి నుంచి తెచ్చిచ్చినట్టు ఫీల్ అవుతావేంటి? ఈ ఇంట్లో ఒక మెంబర్గా డిమాండ్ చేస్తున్నా, త్వరగా అమౌంట్ ఇవ్వు. అంత డబ్బు దేనికి తీసుకున్నారా? పార్టీల కోసమా? మీరు ఆగండి బావగారు. ఓకే రిషి, నువ్వు అన్నట్టుగానే లాభాల్లో నుంచి 10 లక్షలు ఇస్తాను. బట్ 1 కండిషన్. మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెడుతుంది. నా అనుమానం నిజమైతే పైసా కూడా ఇవ్వదురా అల్లుడు. షూరిటీ ఏమైనా కావాలా నీకు? రేయ్ నువ్వు ఆగు. మీ అమౌంట్ రేపటిలోగా నేను అరేంజ్ చేస్తాను. నా మాట మీద నమ్మకం ఉంచి ఇప్పుడు మీరు వెళ్ళండి. సరేనండి. అందరికీ చెప్తున్నాను వినండి. మనది అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీ. ఆ లెక్కన మావయ్య గారిది పెద్ద ఫ్యామిలీ కిందే వస్తుంది. ఇప్పుడు ఈ అక్కర్లేని మాటలని దేనికి వినా? నా ప్రతి మాటకి అర్థం ఉంది. ఆ మాట వెనుక పరమార్థం కూడా ఉంది మావయ్య. నువ్వు విషయం ఇంకా సీరియస్ అయ్యేలా చేస్తున్నావు వీణా. మన ఫ్యామిలీలో మావయ్య గారు, సరస్వతత్తయ్య, మీరు, బావగారు, వేద, రిషి, నేను, అమెరికాలో ఉంటున్న నా ఆడపడుచు. పాపం ఆ చిన్నపిల్ల మోక్ష, తనకు అన్యాయం జరగకూడదు కదా. అందుకే తనతో కలిపి మొత్తం 10 మంది ఉన్నాం. ఈ సోదాపి డబ్బులు ఇస్తావా లేదా వీణా? ఛాన్స్ దొరికింది కదా అని రెచ్చిపోకు. అర్జెంటుగా డబ్బులు ఇవ్వు. ముందు చెప్పేది విను రిషి. అందరూ కలిసినప్పుడు కంపెనీ ప్రకారం కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా అంటే ఆ రూల్ ప్రకారం ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లాభ నష్టాల్లో సమాన వాటా ఉంటుంది. అంటే ఇప్పుడు రిషికి 10 లక్షలు ఇస్తే మిగతా 9 మందికి కూడా తలా 10 లక్షలు చొప్పున 90 లక్షలు తీసివ్వాలి. అంటే టోటల్గా 1 కోటి రూపాయలకి చెక్ రాసి డ్రా చేసి ఆ అమౌంట్ని పంచుకోవాలి. అది మీకు ఓకేనా మరి?
ఇది భలే తెలివిగా లాక్ చేసిందే. నువ్వు అమౌంట్ ఇవ్వకూడదని ఇలాంటి హర్డిల్స్ పెడుతున్నావు. అవన్నీ కుదరదు. ముందు నా అమౌంట్ నాకు ఇవ్వు. మావయ్య రిషి అడుగుతున్నాడు. మీకు కంపెనీ రూల్స్ అన్నీ తెలుసు కదా, మీరు చెప్పండి. మరి ₹1,00,00,000 డ్రా చేయమంటారా? ఈ వీణ నాతోనే తెలివిగా లీగల్గా రిషికి అమౌంట్ ఇవ్వద్దని చెప్పేలా చేసింది. చెప్పండి మావయ్య. మావయ్య గారు, నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పుంటే మీరు చెప్పండి. ఏ డబ్బులు అడుగుతుంటే రివ్యూలు అడుగుతావేంటి? మర్యాదగా ఇస్తావా లేదా? ఆపరా ఇడియట్. నీకు డబ్బు అవసరమైతే నన్ను అడగాలి, లేదా మీ అన్నయ్యని అడగాలి. అంతేగాని ఇలా బయట అప్పులు చేయడం ఏంట్రా? ఇంటి పరువుని తీసుకెళ్లి నడి రోడ్డు మీద పెట్టాలని కంకణం కట్టుకున్నావా? ఇలాంటి పనులు చేసేటప్పుడు ఒక్కసారి ఇంటి పరువు మర్యాద ఏమవుతుందో ఆలోచించాలి. సారీ డాడ్. ఇక నుంచి అందరూ గుర్తుపెట్టుకోండి, దేనికి ఖర్చు పెట్టినా అకౌంట్లో చూపించాలి. అనవసరంగా ఖర్చు పెడతామంటే కుదరదు. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రాకూడదు. అలా వస్తే దాని విలువ తెలీదు. చెత్త వెధవ. ఛీ! నువ్వు ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావో నాకు తెలుసు, కానీ ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. అలాగని కుటుంబ పరువు తీస్తానంటే మాత్రం టాలరేట్ చేయను. నీ నిజ స్వరూపం బయటపెడతాను. బీ కేర్ఫుల్. నీ బెదిరింపులకు నేనేం భయపడ్ను వేదా. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నేను అనుకున్నది మాత్రం చేసి తీరుతాను. ఇదే ఫిక్స్.